రిరిరి నిజమని అమమా అమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా గణేష్ దా గణేష్ ఎంపిక చేసుకున్న పాట రచన భువనచంద్ర గారు, సంగీతం ఏ రెహమాన్ గారు, గానం బాలసుబ్రహ్మణ్యం, బెన్నీ దయాల్ అండ్ రెహానా. శివాజీ సినిమా నుంచి బల్లేలక్క బల్లేలక్క. అలాగే అలాగే ఇంద్రుడు అరే చంద్రుడు అరే ఎవరితడు తక్కున చెప్పు పాపారాయుడు మనవడు ఇతడా 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 తక్కున చెప్పు ఇంద్రుడు అరే చంద్రుడు అరే ఎవరితడు తక్కున చెప్పు పాపారాయుడి మనవడు ఇతడా 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 తక్కున చెప్పు మారుడు 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 ఇతడా జాగుసుడిని ఎత్తులు ఇతడా కారడి చేసిని గోపుడు ఇతడా తక్కుని భస్మం చేసేసి గోదావరి తీరం రాజనాల బియ్యం మరిచిపోనమ్మా మా పల్లె పడుచుల గారడి కన్నులు మరిచిపోనమ్మా తిమ్మరాయల మీద సంబరాల ఏటి గడుగు తుమ్ము తెగలేదు రోడ్డు చెడుగుడు 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 వాడిన ముచ్చట పడి పడి పెరిగిన పచ్చని పసిరిక జగమడ జగమడ కురిసిన మంచు గుడగుడ గుడగుడ గుడిగెను గిడ్లి దడదడ దడదడ అదిరెడి రైలు గడగడ గడగడ పరుగుడు పాలు బర 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 మడిచిన మీడ మెర 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 తిప్పిన మీస మనసుని వదలము మీ 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 చంద్రుడు అరే ఎవరితడు తక్కున చెప్పు చెప్పు తక్కున చెప్పు ఏలేలో గ్రామంలో గుడిసెలోన కొద్ది కాలం ఉండి పండిరా ఆటకు కప్పు చిల్లులోంచి నక్షత్రాలు లెక్క పెట్టురా సెల్ ఫోన్ భాషలన్నీ ఆపి కొంచెం చూడళ్ళ ఇచ్చగలు విందా వట్టి కాళ్ళతో గట్టు మీద నడుస్తూ మట్టితో మాటలాడుకుంటా చిన్న పిల్లలదా లోని గ్రామ దేవత కత్తి పుచ్చుకుని పెన్సిల్ చెక్కుదామా
చేతి రుచి ఉందిరా రోటిలో నూరి నూరి వండు నాటుకోడి ఎంత రుచిరా ఆవు వెంట మీద ఉన్న పాశం మన రేషన్ కార్డులో చేర్చాలందరం నేస్తాం నీళ్ళు అడిగితే చల్లనిచ్చు నైజం పల్లెల్లో మనుషులలోనే ఉన్నదంతా నేస్తాం మచ్చారే పక్కింటి వాళ్ళకి వండి వచ్చడి ప్రేమ మనది నేస్తాం గోదావరి తీరం రాజనాల బియ్యం మరిచిపోనమ్మా పల్లె పడుచుల దారడి కమ్ములు మరిచిపోనమ్మా సంబరాల ఏటి కడుపు చెడుగుడు వాడిన ముచ్చట పడి పడి పెరిగిన పచ్చని కసిరిక జగమడ జడమడ కురిసిన మంచు గుడగుడ ఉడికెను ఇడ్లీ అదిరెడి రైలు మరుగుడి కాలువ మరిచిన మీడ తిప్పిన మీసం మనసుని వదలము అది కూడా రావాలి. గణేష్ గారు చాలా బాగా పాడారు. నేను ఈ పాట మొదటిసారి లహరి రిసార్ట్స్ లో కృష్ణారెడ్డి గారి కారులో విన్నానండి. విన్న వెంటనే అసలు మీ పాడిన విధానానికి, రెహమాన్ గారు స్వరపరిచిన విధానానికి, అట్లాగే తెలుగులో భువనచంద్ర గారు, తమిళ్లో మరి వైరముత్తు గారు ఎవరో, ఈ ముగ్గురి మహేంద్ర జాలానికి అసలు వినేసి మనసు పొంగిపోయి పులకరించిపోయాను అక్కడ. తర్వాత రెండోసారి ఈ పాటకు సంబంధించిన కోరస్ దీన్ని బర్క్లీ బర్క్లీ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ లో వాళ్ళు పాడిన వీడియో యూట్యూబ్ లో చూసి మళ్ళీ ఒకసారి పులకరించిపోయాను. మూడోసారి మీరు పాడుతుంటే మళ్ళీ పులకరించాను. చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఇంకొక చివరి ఒక మాట చెప్పాలి, వాళ్ళ కరతాళ ధ్వనుల కంటే మా అభిప్రాయం గొప్పది కాదు. అది తెలివైన పని. బిగినింగ్ మొత్తం నువ్వే పాడేశావు, అది కూడా చాలా కష్టం. యూ హ్యావ్ టేకెన్ ఎ బ్రేక్, నో డౌట్, బట్ అది కూడా చాలా కష్టం. నీకు తెలుసు చివరికి వచ్చేసరికి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయని, కరెక్ట్గా 2 చోట్ల మాత్రం పంచుకోవడం. ఆ తెలివితేటలకు ఒకసారి చప్పట్లు కొట్టండి ముందు. నేను ఇప్పుడు పాడుతున్నప్పుడు కచేరీలో ఏం చేస్తుంది తెలుసు, అది కూడా ఎప్పుడు మధ్యలో వచ్చేస్తుంది. ఆల్రెడీ ఐఎమ్ ఓల్డర్ దాన్ యూ, అలసిపోయి ఉంటాను. చెడుగుడు 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 ఆడే మర తడి అంతే. తాన నాన్న నాన్న తారీ రీ రారా తారీ రీ రీ రీరా తారారా రారా రీరారా రారా ఆ మధ్యలో మనం తీసుకోవడం కూడా ఈ రిథం వాళ్ళ వల్ల మనకు ఎవరికి తెలియదు బయట. అది మోసం చేయడం, మళ్ళీ ఇంకో మోసం చేయడం అన్నమాట. నైజం నేను పాడుంటే అది తప్పు, నేను కనుక పాడుంటే అది తప్పు. నైజం అక్కడ జానే, అది నైజం. గ్రేస్ ఒకటి, మీ వాయిస్లోనే ఒక గ్రేస్ ఉంది. సంగతులన్నీ కూడాను ఇంకా చాలా పెద్ద మనిషి తరహాగా వస్తాయి. కొన్ని పాటలు అది వర్జించండి. காவிரி யாரும் கை குத்தல்லரிசி மறந்து போகுமா, ஓஹோ தாவணி பெண்களும் தூதுவிடும் கண்களும் மறந்து போகுமா, நம்ம கடத்து மேடு சம்மங்கரு தர தாரா, దట్ ఈస్ స్టైల్. తర దేర దేరా. డోంట్ ఎవర్ గ్రేస్ చేయవకండి అక్కడ. నేను గ్రేస్ చేసిన ఒకే ఒక చోట లాస్ట్ పల్లవి పాడుతున్నప్పుడు గురుగారు కాస్త మీ పద్ధతి వేయండి అన్నాడు అక్కడ. కావిరి யாரும் கை குத்தல் அரிசி மறந்து போகுமா, ஓஹோ தாவணி பெண்களும் தூதுவிடும் கண்களும் மறந்து போகுமா. దట్స్ ది ఓన్లీ ప్లేస్ వైర్ ఐ వెంట్ టు గ్రేస్. మిగతా అంతా మీరు మొహాట పడకండి.
జస్ట్ గో అండ్ పంచ్ ఇట్. బట్ వాట్ అన్ ఎనర్జీ మ్యాన్ యూ హ్యావ్. ఎంత వాళ్ళు కూడా పక్కన అసలు ఈ మొత్తం రిథంలోనే ఒక నల్ల మంది ఉందండి. ఆ రైలు ఎలా ఉంటుందో ఒక 20 మైళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒకే టెంపోలో ఎలా ఉంటుందో అది నిజంగా మత్తు మందు పెట్టినట్టు చేసేసాడు రెహమాన్. థ్యాంక్ యూ.